ఎస్ వార్తల వాస్తవాలలో దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో సంబరాల సమయం ఇది. తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు ప్రారంభమయ్యాయి. 71వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, తెలంగాణ వాదులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న బీఆర్టీయూ, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుల ఫోటో మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ గారి అభిమానులు ఆయన జన్మదినాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. ఆల్రెడీ చాలా చోట్ల జన్మదిన వేడుకలు కూడా ప్రారంభమై అర్ధరాత్రి నుంచే మొదలయ్యాయి. అర్ధరాత్రి చాలా చోట్ల కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు, కార్యకర్తలు. ఎస్, మనం ఇక్కడ చూస్తున్నాం. అధినేత కోసం ఆకుపచ్చని సంకల్పం. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పార్కులో మొక్కలు నాటిన 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ప్రారంభించారు. సో నిన్న వెంగళరావు పార్కులో మొక్కలు నాటారు. మొక్కలు నాటి అనంతరం వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కేసీఆర్ గారికి. సో గతంలోనే హరితహారం తర్వాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని చాలా గొప్పగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దానికి కొనసాగింపుగా వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకొని వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొత్తం 5 లక్షల మొక్కలు నాటాలంటూ కూడా ఆయన పిలుపునిస్తున్నారు. రైట్, ఇంకా సో బర్త్డే సంబంధించినటువంటి పూర్తి వేడుకలు అవన్నీ చూద్దాం. నేడు కేసీఆర్ బర్త్డే వేడుకలు తెలంగాణ భవన్లో భారీగా ఏర్పాట్లు. కేసీఆర్ జీవిత రాజకీయ ప్రస్థానంతో కూడిన డాక్యుమెంటరీ ప్రదర్శన, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, 71 కిలోల కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, అన్నదానం, మొక్కలు నాటడం ఉంటుంది. వాళ్ళ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిత్రంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తెలంగాణ భవన్ ఇన్ఛార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు కవిత, వెంకటేష్, కిషోర్ గౌడ్ తదితరులు ఉన్నారు. నేడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని చెప్పారు. పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేసీఆర్ బర్త్డేను పురస్కరించుకుని ఎర్రవల్లిలోని నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. పుడమి పులకరించేలా వృక్షార్చన. కేసీఆర్ 71వ రోజు పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మొక్కల నాటింపు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలంటూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చినటువంటి పిలుపు చూస్తున్నాం. హరిత తెలంగాణ సాధన లక్ష్యంగా వృక్షార్చన. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన వృక్షార్చనకు భారీ స్పందన వచ్చింది. నేడు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. హరితహారం కార్యక్రమంతో కేసీఆర్ గ్రామాలు, పట్టణాలను పచ్చ తోరణాల్లాగా మార్చగా అదే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా నేడు 5 లక్షల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా అందరూ దీంట్లో పాల్గొనాలంటూ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి కులగణన శాస్త్రీయంగా చేపట్టాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేపల సింగారంలో అంబులెన్స్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సందర్భంగా గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా శిరీష కొండారెడ్డి అంబులెన్స్ను బహుకరించడం సంతోషంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. ప్రతి తండాలో కేసీఆర్ బర్త్డే వేడుకలు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ పిలుపు. కేసీఆర్కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేసి 70 ఏళ్ల కలను నిజం చేశారంటూ కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని ప్రశంసించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన వృక్షార్చనలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. హరిత ప్రేమికుడు కేసీఆర్ మొక్కలు నాటడమే ఆయనకు మనమిచ్చే పుట్టినరోజు కానుక. వృక్షార్చనతో కేసీఆర్కు బర్త్డే విషెస్ చెప్పిన కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు. హైదరాబాద్ వెంగళరావు పార్కులో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరిత ప్రేమికుడని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ప్రశంసించారు. హరితహారం కార్యక్రమం ద్వారా తన 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చినట్టు గుర్తు చేశారు. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా పంజాగుట్టలోని జలగం వెంగళరావు పార్కులో 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి సంతోష్ కుమార్ హాజరై మొక్క నాటి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంట పొలాల్లో వేడుకలు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం వనపర్తి జిల్లా కుడుకుంట్ల గ్రామ శివారులోని పంట పొలాల్లో కేసీఆర్ ఫ్లెక్సీతో వేడుకలు నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, రైతులు మొక్క నాటి సెల్ఫీ దిగి
వృక్షార్చనలో భాగంగా మహబూబాబాద్లోని క్యాంప్ ఆఫీస్లో మొక్క నాటి సెల్ఫీ దిగుతున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలతు కవిత తదితరులు. సకుటుంబ సమేతంగా వృక్షార్చనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్క నాటుతున్న బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్. నెవార్కు సిటీలో ఇది కేటీఆర్ మహేష్ తన్నీరు పిలుపు మేరకు అమెరికాలోని న్యూయార్క్ సిటీలో అక్కడ మొక్కలు నాటారు. బీఆర్ఎస్ యూఎస్ఏ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం అనంతరం కేక్ కట్ చేసినటువంటి నాయకుల ఫోటో మనం చూస్తున్నాం. కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం. జగిత్యాల జిల్లా రాజేశ్వరరావుపేటలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. న్యూజిలాండ్లో ఇది కేసీఆర్ జన్మదిన వేడుకలు న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. బీఆర్ఎస్ న్యూజిలాండ్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రామారావు, ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాష్, న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు, నాయకుడు కిరణ్ పోకల పాల్గొన్నారు. ఖతర్లో బీఆర్ఎస్ ఖతర్ ఉపాధ్యక్షుడు గడ్డి రాజు, సీనియర్ నాయకుడు ఎల్లయ్య తాళ్లపల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. వృక్షార్చనలో భాగంగా సంగారెడ్డిలో వృక్షజీవి డాక్టర్ మార్కండేలతో కలిసి మొక్క నాటుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు తదితరుల ఫోటో మనం చూస్తున్నాం. అలాగే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కలు నాటినటువంటి ఫోటో చూస్తున్నాం. లండన్ నగరంలో నిర్వహించినటువంటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం తదితరులు మొక్కలు నాటుతున్నారు. అలాగే 500 మొక్కలు నాటిన ముక్రాకే కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు 500 మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుతో చేపట్టినటువంటి వృక్షార్చనలో భాగంగా గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు నాటినట్లు మాజీ సర్పంచ్ మీనాక్షి గాడ్గే తెలిపారు. సో ఇట్లా నిన్న దేశ విదేశాల్లో కూడా మన రాష్ట్రంతో పాటుగా దేశ విదేశాల్లో కూడా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అనేక చోట్ల ప్రారంభమయ్యాయి. సో తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన స్వప్నించారు. ఒక లక్ష్యం కోసం ఆయన ఒక లైన్ తీసుకుని ఒక పార్టీ ఏర్పాటు చేసి మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని అప్పటికే ఇక అసాధ్యం తెలంగాణ అనేదే పలకడానికే ఆ రోజుల్లో వెనుకంజ వేసినటువంటి తరుణం అది. సో అటువంటి సమయంలో ఆయన ముందుకు కదిలి ఒక్కడిగా కదిలి తర్వాత మొత్తం తెలంగాణ సమాజాన్నే కదిలించి ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి గమ్యాన్ని ఎట్లా చేరుకున్నారో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. ఒక అసాధ్యం అనుకున్నటువంటి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఒక బంగారు తెలంగాణ దిశగా ముందుకు నడిపినటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి వేడుకలు. ఇవాళ కూడా ఇంకా దానికి కొనసాగింపుగా ఇవాళ ఫిబ్రవరి 17ను పురస్కరించుకొని ఆయన బర్త్డేని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు అభిమానులు సో పార్టీలకు అతీతంగా కూడా ఆయన ప్రేమించే వాళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో వాళ్ళు పాల్గొనబోతున్నారు. సమైక్య రాష్ట్రంలో ఎట్లా అయితే తెలంగాణ నీటి చౌర్యం జరిగిందో మళ్ళీ అదే చౌర్యం జరుగుతుంది. ఏపీ జలదోపిడీ చేస్తుంది. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఏపీ జలదోపిడీ 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీలు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇప్పటికే 646 టీఎంసీలు మళ్లింపు. వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. నిర్ధారిత నీటి కోట 512 టీఎంసీలు అయితే దాన్ని మించి జలాలు తరలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్. మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారించని కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఊసైలేదు. అడుగంటుతున్న నాగార్జున సాగర్ యాసంగికి కష్టమైనటువంటి నిపుణులు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ జలచౌర్యానికి పాల్పడుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్పించి దాన్ని అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం జరగట్లేదు. సో తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. అటువంటి నీళ్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోతుంటే ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నటువంటి ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఎండెంట్లు లేవు, ఇదేమని అడిగేవారు లేరు, అడ్డుకునేవారే లేరు, కృష్ణా బోర్డుకు చెప్పినా పట్టించుకోదు. ఏపీ సర్కారు మాత్రం యథేచ్ఛగా అందిన కాడికి వాటాకు మించి కృష్ణా జలాల్ని తరలించుకుపోతూనే ఉంది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి 646 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకుపోయింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జనాల్ని ఏపీ మళ్లించకపోతున్న ఫలితంగా శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి తెలంగాణకు తీరని నష్టం వాటిల్లబోతోంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సైతం ఏపీని నిలువరించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఇంతటి విపత్కర పరిస్థితి నెలకొన్నా కూడా తెలంగాణ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చోద్యం చూస్తుంది, మీనమేషాలు లెక్కిస్తోంది, దాన్ని నిలువరించే ప్రయత్నం చేయకపోవడంతో తీవ్రంగా ఒక ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఇష్టారాజ్యం కాంగ్రెస్ చోద్యం చూస్తోందంటూ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. సర్కారు కన్నులు తెరవాలంటూ హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి
పూర్తి వివరాలు లోపల పేజీలో కూడా మనం చూద్దాం. ఇట్లా జలదోపిడీ చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నివారించడంలో మాత్రం వైఫల్యం చెందుతుంది. దానిపైన అసలు పట్టించుకునే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఏపీ ఇష్టారాజ్యం కాంగ్రెస్ చోద్యం చూస్తోంది. యథేచ్ఛగా కృష్ణా జలాలు తరలుతున్నా కూడా కన్నెత్తి చూడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగర్ కుడి కాలువ ద్వారా 646 టీఎంసీలను ఏపీ అక్రమంగా మళ్లిస్తున్నా కూడా చలనం లేదు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణను హస్తం పార్టీ ముంచుతోంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా తరలించుకుపోతుంటే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు అడుగంటి పంట పొలాలు ఎండుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తోందంటూ ఆయన ఫైర్ అవుతున్నారు. వేసవికి ముందే రిజర్వాయర్లు ఖాళీ. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లాయి. అక్టోబర్ 25 నాటికి శ్రీశైలం రిజర్వాయర్ 215 టీఎంసీలతో కలకల్లాడింది. కానీ ప్రస్తుతం వేసవి రాకముందే పరిస్థితి మొత్తం తారుమారవుతోంది. శ్రీశైలం నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ను ఏపీ సర్కారు ఖాళీ చేసింది. నీటి వినియోగంలో రేవంత్ సర్కార్ విఫలం. ఒకవైపు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సంబంధించి చివరి ఆయకట్టు రైతులు సాగునీరు సరిగా అందడం లేదని ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు ఏపీ యథేచ్ఛగా నీటిని తరలించకపోతోంది. బోర్డు సైతం ఏపీ సర్కారుకు అనుకూలంగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ సర్కారు కన్నులు తెరవాలి, ఏపీ జలదోపిడిని అడ్డుకోవాలి. రేవంత్ ప్రభుత్వం మౌనంతో తెలంగాణ రైతులకు అన్యాయం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఏపీ ప్రభుత్వం రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏపీ యథేచ్ఛగా ఏడాదిలో 646 టీఎంసీలను తరలించి తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడితే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా జలదోపిడీ జరుగుతున్నా కూడా ప్రభుత్వం మౌనంగా ఎందుకుంటుంది అంటే రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోతుంది అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మిగులు రాష్ట్రంగా అప్పజెప్పినామని మరొక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా మిగులు బడ్జెటే. అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చినాం. రాష్ట్ర దిశ మార్చి తరగని ఆస్తుల్ని సృష్టించినాం. 125 లక్షల కోట్ల అప్పుతో కేంద్రం చేసిందేంది? అత్యధిక అప్పులు మీరే చేసి మాపై అబండాలా? కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే మీ తాపత్రయం. బడ్జెట్లో నిధులు ఇవ్వని బీజేపీని ప్రజలు క్షమించరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు కేటీఆర్ బహిరంగ లేఖ. వివరాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజమెత్తారు. సో మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి కామెంట్స్ పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా ఆమె అభివర్ణించే ప్రయత్నం చేశారు. కానీ గతంలో ఇదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఒక అద్భుత రాష్ట్రంగా, అభివృద్ధిలో పురోగమిస్తున్నటువంటి రాష్ట్రంగా అభివర్ణించింది. అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే అప్పులు చేస్తోంది రాష్ట్రం అంటూ కూడా కితాబునిచ్చినటువంటి పరిస్థితి. కానీ కేవలం రాజకీయ కుట్రతో భాగంగా రాజకీయ విమర్శల లాగానే వాళ్ళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయన్నటువంటి విమర్శ వ్యక్తమవుతోంది. మా 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు రాష్ట్రానికి మీరిచ్చే బహుమానం ఈ అవమానాలైనా. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలోనే 125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అసలు అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖ చిత్రాన్ని, ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల కాలంలో అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసింది అంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. మీలా కార్పొరేట్ల రుణాలు మాఫీ చేయలేదే. బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి చేసిన అప్పును కేంద్రం తప్పుగా చూపించే ప్రయత్నాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తులకు చెందిన లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలంటూ హితవు పలికారు. పంటల దిగుబడిలో పంజాబ్ని తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం తెచ్చిన అప్పులతో సంపద సృష్టించే బృహత్తర కార్యక్రమాలు చేపట్టడమేనంటూ ఆయన స్పష్టం చేశారు. మరొక వార్త చూస్తున్నాం. పట్టణాల్లో పడకేసిన పాలన. నిధులు లేక మున్సిపాలిటీలు విలవిల. గత నెలలో ముగిసిన పాలక మండళ్లు వెంటనే అమల్లోకి అధికారుల పాలన వచ్చింది. అభివృద్ధిపై దృష్టి సారించని అధికారులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దాదాపుగా 155 కొత్త వాటితో కలిపి మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో 1-2 మినహాయిస్తే మిగతా మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డటువంటి పరిస్థితి. రైట్గా
ఐఏఎస్ అధికారులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొన్ని చూడొచ్చు. అవి వివాదాస్పదం కూడా అవుతున్నాయి. ఐఏఎస్లకు ఏసీ దబ్బు పట్టిందంటూ ఆయన కామెంట్ చేశారు. ఏసీ రూముల నుంచి బయటకు వస్తలేరు. ట్రైనింగ్ నుంచే ఐపీఎస్ల సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. చెడు అంశాలే వాళ్లకు రోల్ మోడల్. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే వాళ్ళు మూడు తప్పులు చేద్దామంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇది పూర్తిగా వివాదాస్పదంగా మారుతున్నాయి. వివాదాస్పదంగా మారేటువంటి కామెంట్స్, ఒక సంచలన వ్యాఖ్యలు ఐఏఎస్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నాం. ఇసుక పంటల బీమాకు సంబంధించి వార్త చూస్తే, పంటల బీమా లేదేం ధీమా. గత వానాకాలమే అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఏడాదైనా అతి గతి లేదు. ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ. పైసలు లేకనే పథకం పక్కకు, పంటలు ఎండిపోయి నష్టపోతున్నటువంటి రైతాంగం. సో ఇట్లా పంటలు ఎండిపోతున్నా కూడా మరి బీమా సంగతి అనేది, బీమా పథకం అనేది అమలు కాని పరిస్థితి. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత వానాకాలం నుంచి అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటల బీమా కష్టమైనటువంటి చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ప్రకటనలు తప్ప పని లేదు. పంటల బీమా అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు ప్రకటనలు జారీ చేశారు. వానాకాలం సీజన్ నుంచి అని ఒకసారి, యాసంగి సీజన్ నుంచి ఒకసారి చెప్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కానీ చర్యలు లేవు, ఏవీ లేవు. ఆ పంటల బీమా అనేది, ఆ పథకం ఊసే లేనటువంటి పరిస్థితి. ఇంకా రైట్, డంపింగ్ యార్డుకు సంబంధించినటువంటి పోరాటం కొనసాగుతోంది. డంపింగ్ యార్డుపై ఆందోళన ఉధృతం. హైవేపై కదం తొక్కిన మహిళలు, సంఘీభావం తెలిపిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. బాధిత గ్రామాల్లో జోరుగా ఆందోళనలు. గుమ్మడిదలలో 6వ రోజు, నల్లవల్లి, కొత్తపల్లిలో 12వ రోజు దీక్షలు. హైవేపై యువకులు భారీ బైక్ ర్యాలీ తీశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును వెంటనే విరమించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ కొంతకాలంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆదివారం కూడా నిరసనలు చేపట్టారు. గుమ్మడిదలలో రైతు జేఏసీ కమిటీల ఆధ్వర్యంలో కూడా ఈ జరిగినాయి. దాంట్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆ ధర్నాలో కూడా పాల్గొన్నారు. సో ప్రజల నుంచి అంత తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది? ఇప్పటికే మనం చూసాం రైతుల వ్యతిరేకత ఎట్లా ఉంటుందో. లగచర్ల విషయంలో స్పష్టమైంది. సో అటువంటి లగచర్ల మళ్ళీ గుమ్మడిదలను కూడా మరో లగచర్లను చేయొద్దు అన్నటువంటి సూచన కూడా ప్రభుత్వానికి చేసినా కూడా ప్రభుత్వం ఆ రకంగా మొండిగా వ్యవహరించడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం. బిల్లులు రాక అప్పుల బాధతో మనస్తాపం. పురుగుల మందు తాగిన దళిత మాజీ సర్పంచ్, దవాఖానలో చికిత్స. వికారాబాద్లో ఘటన. సర్కారు వైఖరితో మాజీలకు ప్రాణగండం అంటూ మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నా కూడా వాటిని వాళ్ళకు అందించడంలో, బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తుంది. పూర్తిగా విస్మరించడంతో వాళ్ళు ఆత్మహత్య యత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి, వార్డెన్ హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ. న్యాయం చేయాలంటూ ధర్నా అంటూ ములుగు జిల్లా పేరూరు మండలంలో ఈ ఘటన జరిగింది. అలాగే గురుకులం ఎదుట తల్లిదండ్రుల ఆందోళన, విద్యార్థులకు రక్షణ లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బోర్లం క్యాంపు గురుకుల పాఠశాల గేటు ఎదుట ఆందోళన వ్యక్తం చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు. ఇట్లా గురుకుల వ్యవస్థ ఒకప్పుడు చాలా వైభవంగా వెలిగిపోయినటువంటి గురుకుల వ్యవస్థ ఈ రకంగా ఇబ్బందుల పాలవుతోంది. తల్లిదండ్రుల నుంచి పూర్తిగా గురుకుల వ్యవస్థ విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి. అక్కడ విద్యార్థులకి రక్షణ లేదు అంటూ తల్లిదండ్రులు అక్కడ గేటు దగ్గర అక్కడ ఉండి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక వైభవంగా నమస్తే తెలంగాణ ఎడిటర్ కుమారుడి వివాహం. నమస్తే తెలంగాణ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి, శ్రీలత దంపతుల కుమారుడు వారి వివాహం జరిగింది. ఆ వివాహానికి సంబంధించినటువంటి అతిథులందరూ హాజరై ఆ వధూవరుల్ని ఆశీర్వదించారు. కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, కవిత గారు, ఇంకా ముఖ్య ఇతర నాయకులందరూ ఉన్నారు. పల్ల రాజేశ్వరరెడ్డి గారు, హరీష్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వీళ్ళంతా హాజరై వారికి ఆశీర్వాదం అందజేశారు. బయ్యారం ఉక్కుపై తుప్పు మాటలు. ఇనుప ఖనిజం నాణ్యత లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదాన్ని అవమానించారంటూ మండిపాటు. బయ్యారం ఉక్కు కర్మాగారం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపైన తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కిషన్ రెడ్డి హనుమకొండలో మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన నిధులు వృధా అవుతాయంటే ఆయన కామెంట్ చేశారు. ఆయన కామెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ప్లాంట్ పెడితే నిధులు వృధా, బయ్యారం ఉక్కు నాసిరకం, రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నాం. అయితే మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృధా అవుతాయని, ఆ ప్రాంతంలో దొరికేది నాసిరకం ఖనిజమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నటువంటి వార్త చూస్తున్నాం. సో అంటే బయ్యారం ఉక్కును అలా నాసిరకం అనడం, తర్వాత ప్లాంట్ పెడితే నిధులు వృధా అవుతాయనడం పట్ల తీవ్రంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. రైట్, ఇక మరొక వార్త చూస్తే, మరొక పత్రికలో వచ్చిన వార్త చూస్తే ఆంధ్రజ్యోతి చూస్తున్నాం.
ఇసుక రీచ్లలో ఇష్టారాజ్యం, ఆర్డర్ కాపీలు లేకున్నా లారీల్లో లోడింగ్, ఒక్కో లారీలో 50 టన్నులకు పైనే అంటూ ఇసుకలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ వార్త చూస్తే అధికారులు ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామంటూ అధికారులు చెప్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇక తెలంగాణ టుడే గ్లిచెస్ ఇన్ రైతు భరోసా ఇర్క్ ఫార్మర్స్ అని చూస్తున్నాం. రైట్స్ ఎండ్ అప్ రిసీవింగ్ ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ దే ఆర్ డ్యూ అంటూ రైతు భరోసా నిధులు సరిగా ప్రాపర్గా అందట్లేవు రైతులకంటూ ఈ వార్త చూస్తే 447 రైట్స్ ఎండెడ్ లైఫ్స్ సిన్స్ కాంగ్రెస్ రిటర్న్. 447 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, తమ ప్రాణాలు కోల్పోయారు కాంగ్రెస్ పరిపాలనలో అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ